విమర్శించింది చాలు, కామెంట్లు చేసింది చాలు, ఆత్మీయులతో పరిశుద్ధులతో కలిసిపో. ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాడు, నీకు ఏమవుతుంది ఆశీర్వాదం? ఓ ఉపవాసకోవటానికి రావు, తేలుకోవటం లేదు, పరిచయం లేదు, సభలంటే అన్ని టయానికి రావటం, ఫ్యాను చెయ్యరు, కూర్చోవటం అనగానే పోలీసుని చూసి దొంగోడు పారిపోయినట్టు పారిపోవటం ఒక కొంపకే. పాస్టర్ గారిని గెలవో, పాస్టర్ మన గెలవో, ఎవరికి వందనాలు చెప్పో. ఆదివారం ఒక గంట లేట్ అయితే ఏం పోయింది? మా నాన్నగారు అనేవారు ఆదివారం గురించి, మై పచ్చలు ఎందుకు పెట్టాము? ఆదివారం కోసం వచ్చే చర్చికి అది కూడా అంతే. అవన్నీ ఆదివారానికి అంకితం చేయబడ్డ అర్పణలు. ఆదివారం అంటే వెళ్ళి కొట్టుకాడు చస్తాడు ఇంకా మాంసం లైన్లో. 6 రోజులు తినిసావు రాదు, అది ప్రభు దినం అని చెప్పాక అది మాంసం తిని అట్టయింది, చిగ్గు లేకపోతే సరే. సండే స్పెషల్, ఇడికి ఆరాధన కాదు, వాక్యం కాదు, అభిషేకం కాదు, ఉపదేశం కాదు, సువార్త. సండే స్పెషల్ అంటే ఓ మాట చెప్పనా, మాంసం ఎక్కువగా తినేబడుతూ సహవాసం కూడా. నువ్వే ఎక్కువ తినేవాడు అయితే. క్రైస్తవ్యం అనేది ఒంటరిగా చేసేదానిగా డిజైన్ చేయలేదు. యేసయ్య అన్నాడు, నిన్ను తోటలో ఒక మొక్క అన్నాడు, ద్రాక్షావల్లికి ఒక తీగ అన్నాడు, శరీరములో ఒక అవయవం అన్నాడు. ఎట్లా చెప్పినా ఇలాంటి వ్యవహారమే ఉంటుంది, కానీ నువ్వు సోలోగా సింగిల్గా కరెంటు స్తంభంలాగా రోడ్డు పక్కన ఉంచున్నట్టుగా ఎక్కడ బైబిల్లో ఉండదు. చాలామంది నా ఎవరిని ప్రార్థన చేసుకుంటానండి, ప్రభువులు ఉంటానండి, నాకు కలిగింది దేవుని సేవకిస్తానని, నాకు ఇంకెవరితో అబ్బా అలా ఉండదు నాన్న. అమలో విన్నారా? నాకు నేరుగా దేవునితోనే సహవాసం ఉన్నది అనే ఒక పిచ్చి భ్రమలో ఎవడు బతకొద్దు. దేవునితో సహవాసం ఉంటే స్థానిక సంఘంతోనో దైవజనులతోనో ఖచ్చితంగా సహవాసం ఉండి తీరాలి. అది బైబిల్లో ఉన్న విధానం. దాన్ని మార్చడానికి ఎవరికేమో లైసెన్సులు లేవు. ఎవరైనా రాజ్యాంగాన్ని మారుతున్నారు కదా, మేము కూడా బైబిల్లో కొన్ని మారుదామని ప్లాన్ వేసారేమో. అట్లాంటివి ఏమి లేవు, ఉండవు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, నేను మీకు చేయుచున్న మనవిని వినండి. దేవునితో ఉన్న వారితోనే మనకి ఎట్లుండాలి? సహవాసం ఉండాలి. సహవాసం యొక్క విలువ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను ఈ మాటలు. లోతు అబ్రహామును విడిచిపోయాడు అనండి. అక్కడ ఒక తమాషా మంచి మాట ఉంటుంది బైబిల్లో. ఆదికాండం 13లో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించాడు. ఈడు పోతే దరిద్రం పోయింది అన్నట్టుగా యేసు రక్తం ఏం చేయం. అబ్రహాముకి దేవుని దర్శన వాక్యం దొరికింది, దేవునితో సంబంధం కొనసాగుతోంది. హెబ్రోన్లో కూడా వేసుకున్నాడు. వ్యవహారం అద్భుతంగా ఉంది. మెల్కీషెదెకు గారు ఇంటికి వచ్చారు, యెహోవా వాక్యం ఇంటికి వచ్చింది. ఈయనకే ఉండవక్కలేదు, గుడిచులోంచి బయటికి తెచ్చాడు, బేబత్సం చూపించాడు. అబ్రహాం గారికి వచ్చిన లాస్ ఏం లేదు, అన్ని ఆశీర్వాదాలు తప్ప. కానీ లోతు గారి పరిస్థితి ఏంటి? ఆయన పోయాడు, ఆయన భార్య పోయింది, ఆయన బిల్లలు పోయింది, మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు అవతల రాజు గారు వచ్చి. అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రం పోయిందిట. ఎవరికి? లోతుకి. తన తమ్ముడు చెరపట్టబడ్డాడని వినబడి మళ్ళీ అబ్రహాం గారు వచ్చి యుద్ధం చేసి వెళ్ళి విడిపించిన దాకా దిక్కులేదు. నువ్వు మంచి ఉత్సాహంగా మొత్తం ప్యాక్ చేసుకొని సరదాపడి వెళ్ళిపోయావు, కానీ వెళ్ళిపోయి సాధించింది ఏమిటి? చెర, అవమానం. నీపై ఆధారపడిన భార్య బిడ్డలను కూడా, ఆడబిడ్డలను కూడా కాపాడుకోలేనంత ఒక బలహీన స్థితి. మమ్రేను వదిలిపెట్టి, సింధూర వనాన్ని వదిలిపెట్టి, హెబ్రోన్ను వదిలిపెట్టి, అబ్రహాము కూడా వదిలిపెట్టి 3 ఆడబిడ్డలు వెనక నడిచారంటే ధైర్యం నువ్వేగా. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? శత్రువు వచ్చాడు, మొత్తం కబలించి పట్టుకెళ్ళిపోయాడు, చెరలో పెట్టేశాడు. ఈయన బాబు ఫీలింగ్ ఏంటి? మనకి ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి. చిన్నప్పుడు అమ్మ బాబు లేనప్పుడు అన్ని తానే పెంచి పెద్ద చేశాడు, కాదంటలేదు. కానీ ఇప్పుడు మనకు కూడా కొంత కష్టార్జితం, మనకు కూడా కొంత పని చేసాం, మనకు కూడా కొంత ఆస్తులు ఉన్నాయి, పశువుల కాపురులు ఉన్నారు, పశువుల మందలు ఉన్నాయి. అంతా నేను బ్రతకగలను. ఇంకా ఆయన గారి నీడలో నే బ్రతకవలసినంత అవసరం ఏమీ లేదు. దేవుడు మమ్మల్ని కూడా ఎంతగానో బలపరిచాడు. ఎక్కడ బలపరిచాడు? ఎట్లా బలపరిచాడు? ఎవరి వల్ల బలపరిచాడు? ఎందుకని బలపరిచాడు? అసలు బలం ఉంచిన కారణం ఏంటి? అన్నీ మర్చిపోయాడు. బలం ఒకటే కనపడుతుంది వీడికి. బలం ఒకటే కనపడితే అట్ట, బలానికి కారణాలు కూడా కనపడాలిగా. రయ్యమని రోడ్డు మీద దూసుకెళ్ళిపోతున్నాడు కారు మీద, కానీ దానికి టైర్లు ఉంటాయని
దాన్ని కొన్ని నట్లు బోట్లు బిగించండి అని ఇది తెలియకుండానే తిరిగితే ఎంత ప్రమాదం సార్. చిన్నప్పుడే అమ్మా నాన్న చచ్చిపోతే అన్ని తానై పెంచి పెద్ద చేసి ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు? అబ్రహామే కదా. అబ్రహామే పట్టించుకోకపోతే, శ్రద్ధించుకోకపోతే నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి దెబ్బలాట వచ్చిందంట, మన సహోదరు మన బంధువులు మన మధ్య వివాదం ఉండకూడదు, వేరైపోదాం అంటే వెంటనే లోతేమన్నా ఓకే అని వెళ్ళిపోతాడా? ఎవడండి అసలు? ఎవడ వలన వచ్చింది వివాదాన్ని పట్టుకోవద్దా? క్షమాపణ చెప్పి గారికి అనొద్దా? వాడిని ఖండించొద్దా? లేకపోతే ఈ సమస్యకు కారణంగా వాడిని తొలగించొద్దా? సహవాసము సంబంధము దూరం అవ్వకుండా సమస్యను పరిష్కరించుకోవడం తెలివా? నేనేమంటానంటే ఎప్పటి నుంచో మనవాడి కడుపులో ఆ మూమెంట్ ఉంది. ఇక్కడ ఎంత కష్టపడ్డా, ఎంత తిప్పలు పడ్డా, ఎంత పని చేసినా అయ్యగారు అంటే అందరూ ఆయన దగ్గర చేతులు కట్టుకుంటారు, కానీ మన ఎవరు పట్టించుకుంటాడు? అదే మనం సపరేట్ అయితే మనల్ని కూడా అయ్యగారు అంటారు. అది ఇక్కడ ఈ మరి చెట్టు కింద మనల్ని ఎదగనివ్వరు. పేరే లోతు కదండి, చాలా లోతు కాలేదు తింటాడు, చాలా లోతండి బాబు. అందుకనే ఎప్పుడో ప్యాక్ చేసి పెట్టాడు, రెడీగా ఉన్నాడు. మనం ఇట్లా దూరం ఉందాం నాన్న, మనకు గొడవ ఉండక మరుక్షణం వెళ్ళిపోయాడండి. ఎంత ప్రిపేర్డ్గా లేకపోతే వెళ్ళిపోతాడండి. ఒక చర్చిలో ఒక మాట్లాడింది, నాన్నగారు నేను ఎక్కడికి వెళ్ళిపోతానండి బాబు, మీరు లేకుండా ఎలాగండి బాబు, అసలు పదం కూడా లేదండి. రెప్పపాట్లో చూశాడు. యోర్దాను దరి ప్రాంతం అంతా పచ్చగా సస్యశ్యామలంగా కలకలాడుతూ ఉంది. అయితే నేను ఈ ప్రాంతం సెలెక్ట్ నువ్వు పచ్చని ప్రాంతం అంతా తీసేసుకుంటే చూడండి, ఎవరో జ్వరపడ్డారు కోటంలోకి. యేసు రక్తం ఏం చేయం, సైలెంట్లో పెట్టడమో స్విచ్ ఆఫ్ చేయడం అనే ఒక మంత్రం వాడవలసిందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు గమనించారా? పచ్చని ప్రాంతం అంతా సెలెక్ట్ చేసేసుకుంటే మరి అబ్రహాం గారికి రాళ్ళు రప్పలు మిగిలితే న్యాయవాండి పెద్ద ఆయనకి నేను కాపాడినోడు కదా, పెంచినోడు కదా, పోషించినోడు కదా. అయ్యో నాన్నగారు పచ్చని ప్రాంతాలు నేను వెళ్తానా? ఛాన్స్ వచ్చింది మనకి. అరే ఇప్పుడే మనం తెలివి చూపించాలి. ఆయన నోటి ఆయన అన్నాడు వెళ్ళిపోమన్నాడు. రెండోది నువ్వు ఏది తీసుకుంటే బస్ ఛాన్స్ ఇదే, నువ్వు వదిలేసింది తీసుకుంటా అన్నాడు. హల్లెలూయా. పచ్చని మొత్తం అలాగే. ఎంత లోతండి బాబు ఈ మనిషి, చాలా లోతండి బాబు. ఇప్పుడు ₹1,00,00,000 మాట చెప్తాను విను. సొదొమలోకి వెళ్ళాక లోతు చెడిపోయాడా? తన భార్య బిడ్డలు ఎవరు చెడిపోయారా? అగ్గి పరిశుద్ధంగానే బతికారు. స్వయంగా యేసు ప్రభు అపోస్తులు చెప్పాడంట. వాళ్ళతో సంభాషణ ఉన్నప్పుడు పేతురు అంటాడు, ఆ నీతిమంతుడు లోతు సొదొమలో జరుగుతున్న కామ వికార చేష్టలను బట్టి నీతి గల తన మనస్సును నొప్పించుకుంటూ బతికాడంట. అంటే పాపము చెయ్యలేదు, పాపములో పడలేదు, కనీసం పాపాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. మనసు ఇంత ఘోరమా బాబు, ఇలాంటి ప్రవర్తన, అయ్యి బాబు ఇంత ఘోరమా అని రోజు బాధపడేవాడట. ఏ మాత్రం ఇంత లోకపు మురికి అంట నివ్వని పరిశుద్ధత చర్చిలో ఎవరికైనా సాధ్యమే, సియోన్లో అందరూ సూపరే. సొదొమలో పరిశుద్ధంగా ఉండటం కష్టం కదా. లోతు ఎలాంటోడు? లోతు భార్య బిడ్డలు ఎలాంటోళ్ళు? సొదొమలో కూడా పరిశుద్ధంగా ఉన్న వ్యక్తులు. అన్నింత పరిశుద్ధంగా బతికినారు కదా, వాళ్ళకి ఏమన్నా మేలైందా? ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. వాళ్ళు భ్రష్టాతి భ్రష్టులు, నీచాతి నీచులు అయిపోయారు. ఈ మనిషి ఒక పేరు చెప్పడానికి వేస్ట్ ఫీలోగా అయిపోయాడు. ఎవడైనా ఏరుకోరి లోతు పేరు పెట్టుకుంటాడు కొడుక్కి? మినిస్ట్రీకి పెట్టుకుంటారు లోతు మినిస్ట్రీస్ అని. ఎవడు అల్లట పోవుడా? సొదొమలో కూడా పరిశుద్ధతగా నిలబడిన అగ్గిలాంటి మనిషి అండి. మరి ఎవడికి ఆదర్శం కాదే? ఎవడు పేరెట్టుకోడే? సర్వనాశనం అయిపోయిందిగా. లోతు కాలం ఎక్కడ, మోషే కాలం ఎక్కడ? 100 సంవత్సరాల గ్యాప్ ఉంది. అబ్రహాం కాలం ఇది, తర్వాత ఇస్సాకు కాలం రావాలి, తర్వాత యాకోబు కాలం రావాలి, తర్వాత యోసేపు కాలం రావాలి, ఆ తర్వాత 400 సంవత్సరాలు బానిసత్వం రావాలి, అప్పుడు మోషే రావాలి. ఇప్పుడు మోషే వందల సంవత్సరాల తర్వాత పుట్టినాడు. అతడు ద్వితీయోపదేశంలో మాట్లాడుతూ అంటాడు, వారి తండ్రులు ద్రాక్షలు తిన్నారు, వారి పిల్లల పలుసులు పురిశాయి, వారి ద్రాక్ష సొదొమ ద్రాక్ష, అది చేదు.
సొదొమ యొక్క చేదైన ఫలాన్ని గురించి మోషే మాట్లాడుతున్నాడు. అమ్మోనీయులు మోయాబీల గురించి మోషే మాట్లాడుతున్నాడు. ఈ పాపిష్టి సంతతి ఎలా పుట్టింది? ఈ దాష్టికం వల్ల కదా. అంటే ఎన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా తుడిచిపెట్టలేనంత చేదు ఫలాన్ని మిగిలించిన వాడు లోతు. అవటానికి పరిశుద్ధుడే. ఎంత ఘోరం! నేను అడుగుతున్న ప్రశ్న ఒకటే, లోతు చేసిన తప్పేంటి? వ్యభిచారమా, దొంగతనమా, మద్యపానమా, విగ్రహారాధన చేశాడా, సహవాసం వదిలేశాడు? ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలను, నేను కష్టం చేసుకునే మనిషిని, నేను శ్రమజీవిని, ఈ పరిచర్య ఏదో, ఈ వ్యాపారం ఏదో, ఈ కష్టం ఏదో ఎక్కడ చేసినా బతకొచ్చు. నిన్ను కాపాడినోడెవడో, నిన్ను రక్షించుకున్నాడెవడో, నిన్ను బలపరచుకోడెవడో, నిన్ను ఆదరించినోడెవడో, నువ్వు ఇలా స్థిరపడ్డానికి కారకుడెవడో, ఎట్టొదిలేస్తావు నానా? ఎగరటం, గంతులు ఇటు నుంచి అలా హుషారుగా ఉంటుంది, కానీ ఎగిరి ఎంతసేపు ఉంటావు? సెకండ్స్లో మళ్ళీ నేల మీదకి రావాలి. అట్టాగా ఉందని కోరుకుంటే అది మూర్ఖత్వం, బుద్ధిహీనత. భూమి మీదకి తొందరగా రాకూడదు అనుకుంటే 5 అంతస్తులు ఎక్కి దూకాల. కొంచెం లేట్ అవుద్ది, కానీ ఇక మరి నేల విడిచిన పనులు చేయొద్దు. ఇక్కడ పాఠం ఏంటి? అబ్రహాము సహవాసం వదిలిపెట్టడమే లోతుకి శాపంగా మారింది. నేను మళ్ళీ చెప్తున్నా, అబ్రహాము సహవాసం వదిలేసిన తర్వాత కూడా లోతు పరిశుద్ధుడే. సొదొమలో కూడా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అబ్రహాం, లోతు మిస్ అయిందల్లా అబ్రహామును మాత్రమే, అబ్రహాముతో సహవాసాన్ని మాత్రమే. సొదొమ రాజులు నీకు ఫ్రెండ్స్ అయినా, నువ్వు అక్కడ జడ్జిగా తీర్పులు తెచ్చే రేంజ్కి వచ్చినా, నువ్వెంత సంపాదించినా అబ్రహాము సహవాసానికి ఏది సాటి రాలేకపోయింది. పరిశుద్ధుల సహవాసానికి మించింది లేదు. మీకు ఇంకో మాట చెప్తా, అబ్రహాము సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని మిస్ అయిపోయిన లోతేమో అంత మిజరబుల్ ఎండింగ్, దారుణమైన ముగింపుకు వచ్చేసాడు. అదే అబ్రహాంతో దగ్గరగా బతకడానికి ఇష్టపడిన ఎలియాజరు ఏ రేంజ్కి వచ్చాడు? అబ్రహాము తండ్రి అయిన దేవునితో పోల్చబడితే, ఇస్సాకు ప్రభుని యేసుక్రీస్తుతో పోల్చబడితే, ఏకంగా దేవుని పరిశుద్ధాత్మతో పోల్చదగిన క్యారెక్టర్గా ఎదిగిన వాడు ఎలియాజరు. మరి ఏమి రేంజ్కి వచ్చేసాడు రా బాబు ఎలియాజరు. ఇంకో మాట చెప్పనా? ఇస్సాక్ గారికి సంబంధం చూడటానికి అబ్రహాం గారిని వెళ్ళమని చెప్పాడు. అబ్రహాం గారు ఎలియాజర్కి వెళ్ళమని చెప్పారు కదండి. చెప్పినప్పుడు ఏమన్నాను అబ్రహాం గారు? నా కొడుకుని తీసుకెళ్ళక, నేనేమో రాలేను, నా కొడుకునేమో అంటే ఇప్పుడు నిర్ణయం ఎవరు తీసుకోవాలా? బా, ఏమి రేంజ్ సార్ అది. అంటే ఎలియాజర్ ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇస్సాక్ గారు నాకు నచ్చలేదు, నేను ఒకసారి మాట్లాడాలి, ఫోటో చూపించు, నెంబర్ పెట్టు, ఇవి ఉండవు. ఇక వాట్స్ రాంగ్ ఇన్ దట్? ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ సమ్ అండర్స్టాండింగ్ ఈవెన్ బిఫోర్ మ్యారేజ్. కదా నోరు ముత్తే మంచిది, నీకు తెలియమండి పోనని. ఆధునిక సమాజం తెలివితేటలు ఎక్కువైపోయి, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి, తెలివే పెరుగుతుంది గొడవలు కూడా పెట్టుకోవడానికి. చెత్త లాజిక్లు, సూపర్ పాయింట్లు దొరుకుతాయి తగ్గు పెట్టుకోవడానికి. ఇన్ని లాజిక్లు, తెలివితేటలు లేని ఎన్ని బాధలున్నా బాగానే కలిసి ఉంటున్నారు. ఆనందంలో అప్పుల్లో కూడా శుభ్రంగా ఉంటారు. ఈ తెలివితేటలు ఉన్నవాడు అసలు అప్పులేమి లేకపోయినా సరే వీళ్ళకే బోల్డ్ తిప్పలు, తెలివి వల్లనే. తెలివి తప్పు అని నేను అంట్లా, ఆ తెలివి వద్దన్నాను. దేవుని స్తోత్రం. ఒకే పాయింట్ అండి. బెతుయేలు ఇంటికి మన ఎలియాజరు వెళ్తే ఏమంటాడు ఆయన? యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోనికి రమ్ము, నువ్వు బయట నిలువనేలా. ఈయనంట నెత్తినోరు బాదుకొని, అయ్య బాబా నేను కాదండి, మా యజమానుడు యెహోవా వలన ఆశీర్వదింపబడేవాడు, నేను పాలేరునండి, పని మనిషినండి అని గోల పెట్టేస్తున్నాడు. ఇక ఆయన తరపున ఆయన ప్లేస్లో వచ్చావు. అబ్రహామే వస్తే ఏ గౌరవం దక్కుతుందో ఆ గౌరవం అంతా ఎవరికి దక్కింది ఇప్పుడు? ఏమి రేంజ్ సార్ అదే. మనోడికి ఏం దక్కింది?
సొంతంగా ఆయనే సెలెక్ట్ చేసుకున్న కొండ, దాని మీద పెద్ద బండ దరిద్రం. పరిశుద్ధుల సహవాసం ఒక్కటి కోల్పోతే నీ పరిశుద్ధత, నీ గొడవ, నీ గోత్రం అన్ని శుద్ధ దండగా వేస్ట్. చేదైన పొలం మిగిలిపోద్ది, తరాలకు ఒక శాపం ఉండిపోద్ది. పచ్చగా కనపడుతుంది కదా, సస్యశ్యామలం ఉంది కదా, దేవుని తోట వలె కనపడింది, కానీ పరిగెడితే ఏముండదు నాన్న. అయ్యా సంగతులు అందరూ విన్నారు నా మాట. యూట్యూబ్లో టీవీలో ఎవడైనా బాగానే కనపడతాడు, నీకేం తెలుస్తుంది? సాధ్యమని ఉత్తమంగా తయారై కదా కెమెరా. ఇంకొత నాగలాగా ఎట్టబడతాడు, ఎవడు కూర్చుంటాడు కెమెరా ముందుకు వచ్చి, ఏమి రాత లేకుండా పోత లేకుండా. దేవునికి స్తోత్రం. నేను ఏ దేశం పోయి ఇదే అవతారం. నేను మొన్న మస్కర్ పోయిన తర్వాత, నేను ఒక మీటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెనకాల ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో తీసుకెళ్ళి, మళ్ళీ రూమ్ ఎందుకంటే పర్లేదన్న టైం ఉంది రండి అని. సర్లే కూర్చొని కాఫీ గట్ట ఎత్తాడేమో అంటే అని అక్కడ కూర్చోబెట్టి, మీరు రెడీ అవ్వండి అన్న, నేను మళ్ళీ వస్తాను. రెడీ అవ్వటం ఏందిరా? నేను రెడీ అయ్యి వచ్చే, ఏంటి ఇట్టగా చెప్తా వాక్యం అన్నాడు. ఏదది బ్యాగు ఉందా? నా బ్యాగ్ ఏది? కింద ఉందా? ఓకే. నాకు బ్యాగ్ ఉండిద్ది ఎప్పుడు, ఓ చేత బట్టలు కూడా పడతాయి బైబిల్తో పాటు. ఈ 60,000 ఏసు రక్తం ఇచ్చేయం అందులో పెట్టుకొచ్చాను సూట్ అనుకున్నాడు వాడు. ఇక అది వేసి కొంచెం తగిలించి కొంచెం అంటాను అనుకున్నాడు. అన్నా మీరు తయారవ్వండి పర్లేదు, నేను తయారయ్యే వచ్చాను కదా అంటే, నేను ఇట్టగా చెప్తా వాక్యం అన్నాడు. నన్ను వాక్యానికి పిలిస్తే నాకు సూట్ లేదని 150 రూపాయలు అద్దెకి సూట్ తెచ్చుకొని వేసుకున్నానని చెప్పిన సాక్ష్యం బాగా విన్నాడు అంటాడు. ఎక్కడ ఇండియా నుంచి మస్కట్ వస్తాడు సూట్ లేకుండా నీడు అని. నన్ను అసలు సూట్ లేదన్నాడు, రాని నాకాల రూమ్లో పెట్టాడు నన్ను. నువ్వు తయారవన్నా అంటాడు. నేను తయారే, ఇదేం తయారీ, నువ్వు కావాలంటే చెప్పు, నీ సైజులు మా చర్చలో ఉన్నారు 2 తీసుకొస్తాను అన్నాడు. నీకు దండం అయ్యా, మంది అవతారం ఇదే. చాలా పెద్ద చర్చ అన్న, యాంగ్లికన్ చర్చ అన్న, ఇక్కడ చాలా విషయం. మారు మనుషులండి సైతానా పాదలకు ముందు, అసలు నిన్ను పంపినటువంటి దుర్మార్గుడు ఎవడరా, వాడిని పిలిపిట్టు అన్నాను. సౌండ్ మారాకప్పుడు అడిగి అడగన్నారు. అరగంట మెయింటైన్ చేశా చాలా నిదానంగా లొంగల. ఒక సరైనటువంటి ఎక్స్ రక్తవేద్యం గద్దించేపాటికి మొత్తం సెట్ అయింది. ఉన్న బలంగా తీసుకెళ్లారు, మొత్తానికి వాక్య పరిచయకి సమయం ఇచ్చారు. ఎవడ ముఖం లేగల తేడాగా చిరాక చూస్తున్నాడు ఒక్కొక్కడు. ఆ తప్పైన కుమారుడు పందుల దగ్గర పడుకుని వస్తే కూడా అలా అన్నాడు చూడాల. వీళ్ళు చూస్తున్నారు నన్ను సూట్ లేదని. ఒక 10 నిమిషాల తర్వాత దేవుని కృపలు అంతా మారింది అనుకోండి. ముగింపుకు వచ్చేప్పటికి సూట్లు బ్యాచ్ మొత్తం మోకాల మీద ఉన్నారు. అప్పుడు ఇప్పారు కొత్తగా బూట్లు. కూర్చొని బూట్లు కానీ టూపుతున్నాడు నా ఎదురుకున్నప్పుడు. ఆడు సంఘ పెద్ద అంట, ఆడు ఇందులోనే పెద్ద, సంఘానికి కాదు. ప్రభువుకి స్తోత్రం, మీకు వందనాలు. ఎవరేం మాట్లాడతలేదే. నేను అనేది ఏంటి, నీకు వ్యక్తిగతంగా పరిశుద్ధత ఉన్నప్పటికీ కూడా నీకేం అవసరం? పరిశుద్ధుల సహవాసం చాలా అవసరం అండి. మళ్ళీ చెప్తున్న, లోతు సొదొమలోకి వెళ్ళాడు తప్ప పొర్రపాటును కూడా పాపం చేయలేదు. విగ్రహారాధన కానీ, వ్యభిచారం కానీ, మద్యపానం కానీ, పెండ్లేడుకు వచ్చిన కన్యకలని తన బిడ్డలను కూడా ఏ పురుషుడు తాకకుండా నిప్పులా కాపాడుకున్నాడో. అసలు వంక పెడతలేదు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే. ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది. నీ నీతి నీకు సరిపోయిద్ది అనుకోవద్దు. పద్దాక ఎవరో ఒకరు బలపరచక్కలే, మేము బాగానే బలంగా ఉండగలం, నిలబడగలం. వద్దు, పరిశుద్ధులతో నీకు సహవాసం ఉండాలి, ఆత్మీయులతో నీకు అనుబంధం ఉండాలి. అది నీకు చాలా అవసరమని మాత్రం మనం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘస్థులందరూ దైవజనుడితో సహవాసం కలిగి ఉంటారా? వచ్చి వెళ్ళిపోతామేనా? సహవాసం కలిగి ఉంటే ఆధారం వచ్చి వందనాలు చెప్పి సందా బియ్యం పెట్టి 10 రూపాయలు వెళ్ళిపోతామా? దశభాగ్యం ఇవ్వటం పోనీ.
దైవజనులతో కలిసి ప్రార్థనలో గడపాలి, దైవజనులతో కలిసి పరిచర్యలో పాలు పొందాలి, దైవజనులతో కలిసి సువార్తకు వెళ్ళాలి. దాని పేరు సహవాసం అంటారు. ఆదివారం వచ్చి వెళ్ళిపోతే పేరు సహవాసం కాదు. అదేం సహవాసం అది? సమయము గడపని సహవాసానికి అర్థం ఉన్నదా? అసలు సహవాసం ఎట్లయింది? దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. పర్లేదు, ఏమైపోద్ది. అంత కలకలం ఏం అక్కర్లా, కొంచెం సపోర్ట్ చేయండి చాలు. హల్లెలూయ. నాకు ఆ ఇబ్బంది ఉండదు సార్, గట్టి గుర్తు చేశారు నాకు. ఈ కొంచెం పెద్దోడు వస్తున్నాడు ఎందుకన్నా మంచిదని. అట్లాంటి గుర్చే యువతలు కూడా వేయచ్చు, కానీ నన్ను కొంచెం కళ్ళతోనే కాటా వేసి ఈడు కొంచెం పెద్ద మనిషి అని అనగారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, మనకు ఆత్మీయులతో పరిశుద్ధులతో మనకేముండాలి చెప్పండి? మనకేముండాలి? మన నీతి కూడా సరిపోదు, మన పరిశుద్ధత కూడా సరిపోదు, మనకు సహవాసం ఉండాల్సిందే. ఆమేన్ అనండి గట్టిగా. ఇప్పుడు నయోమి మోయాబు వెళ్ళిన తర్వాత విగ్రహారాధన పడిపోయిందా? ఆ లోకపు ఆచారాలకి, అలవాట్లకి, పాపిష్టి బుద్ధులకు మరిగిందా? అగ్గిలాగా బతికింది మోయాబు వెళ్ళినా, కానీ అందరినీ కోల్పోయింది. సహవాసానికి ఉన్న విలువ ఇంక దేని లేదు సార్. నా మాట బాగేనండి, శ్రద్ధగా ఈ మాట వినండి పిల్లారా. తన ఇంటిలోకి కొత్తగా అడుగుపెట్టిన విగ్రహారాధన కుటుంబాలకి సంబంధించిన రూతును కూడా ఆత్మీయురాలుగా మార్చగలిగినంత ఆత్మీయత నయోమి దగ్గర ఇంకా ఉంది. మోయాబులో కూడా ఆత్మల సంపాదకురాలుగానే బతికింది, కానీ కోల్పోయిన దాన్ని కోల్పోకుండా ఆపుకోగలిగిందా? ఇక్కడుంటే చచ్చిపోతామని అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు. చచ్చినా పర్లేదు, ఇక్కడే ఉంటామని శుభ్రంగా ఉన్నారు, ఎవడు చావలేదు ఇక్కడ. అమ్మో బెత్లెహేములో ఉంటే చచ్చిపోతాం అనుకున్న వాళ్ళేమో అక్కడికి వెళ్ళి చచ్చిపోయారు. చచ్చినా సత్తాం అనుకున్న వాళ్ళు ఎవడు చావలా. అసలు బెత్లెహేములో కరువు వాళ్ళు ఎంతమంది చచ్చారు? ఎవరు? అందరూ బాగానే ఉన్నారు. కరువైనా కష్టమైనా ఏదైనా దేవుణ్ణి కానీ సంఘాన్ని కానీ ఉపదేశాన్ని కానీ విడిచిపెట్టిన నమ్మకంగా ఉన్నవాడు సహవాసంలో ఆడెప్పుడు బాగానే ఉంటాడు. కొంచెం అసంతృప్తి రాగానే, కొంచెం బాధ రాగానే, కొంచెం తిప్పలు రాగానే, కొంచెం అడ్రస్ మార్చేవాడు ఆడు సంగతి ఇంతే సంగతులు. నేను వాళ్ళకి ఒక పేరు పెట్టాను, తీర్థయ్య. నేను బైబిల్ మూసేసి బ్యాగులు ఎట్టేస్తాను ఏంటమ్మా? నీకు ఆకలి ఎత్తే కూట ముగించేయాలా? ఇప్పుడు అప్పుడే అవ్వదో. దేవునికి స్తోత్రం. మూడేళ్ళ మడి పిలుస్తున్నాడు అన్నగారు, కుదరలేదు, రాకరాక ఇవ్వాలి వచ్చాను. సరిపెట్టేసేమైంది? దేవునికి స్తోత్రం. కొంతమంది భక్తులు తెలివిగా నాకు సిగ్నల్ ఇస్తుంటారు, ఇక భోజనం టైం అయిపోయింది, షుగర్ టాబ్లెట్ వేసుకోవాలా, కొంచెం అర్థం చేసుకో అని. నాకు బాగా అర్థమయ్యాక ఇంకెక్కువసేపు చెప్తా, అటు చేయబాకండి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బెత్లెహేమును వదిలిపెట్టేవాడు ఎవడు క్షేమంగా లేడు. సచ్చినా పర్లేదని అక్కడ ఉండిపోయినాడు, దర్జాగా ఉన్నాడు, వెళ్ళిపోయినాడు, పోయాడు. అక్కడ దాకెందుకు? యెరూషలేములోనే ఉన్న వాళ్ళందరూ ఆత్మను చెందింపబడ్డారు, అభిషేకాన్ని పొందారు, భూమిని తల్ల కిందలు నుంచి అపోస్తలు అయ్యారు, బేభత్సమైన సాక్షులు అయ్యారు. యెరూషలేము ఎరుకోకి వెళ్ళివాడు దొంగడు దొరికాడు, బట్టలు కూడా లాగేశాడు, కొరప్రాణంతో రక్త పడుగులు వదిలేశాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నీకు తెలుతున్న ఫలితార్థం ఏంటి? సహవాసమే ఇంపార్టెంట్.
ఎలీషా శిష్యులు కూడా ఈ స్థలం మాకు ఇరుగ్గా ఉంది, నీ సెలవైతే యోర్దాను అద్దరికెళ్ళి తల ఒక మ్రాను నరిగి తల ఒక గుడి చేసుకుంటామే, దుర్మార్గం మండిపోను పాపిష్టి బుద్ధులని. వీడు యోర్దాను అద్దరికి వెళ్ళగలడు, మళ్ళీ యువతలకి రాగలడు, పెద్ద పెద్ద దొంగలు తెచ్చేయగలడు. మరి ఎంత వస్తాదు అయితే నువ్వు ఈ పాక ఇరుగ్గా ఉంది కాబట్టి తలకో కర్ర తెచ్చి తలకో చేసి పెద్దిల్లు కట్టచ్చుగా. మాకున్న బలం, మాకున్న సామర్థ్యం, మాకున్న తెలివి అన్ని మా ఇల్లు కట్టుకోవటానికి వాడతాం, నీ ఇంటికి వాడడం. ఈడు దుర్మార్గమైన శిష్యుడు కదా. పరిచయం నేర్చుకున్నాడు, పాటలు నేర్చుకున్నాడు, ఆరాధన నేర్చుకున్నాడు, వాక్యం నేర్చుకున్నాడు, బలపడ్డాడు. ఇప్పుడు వెళ్ళి ఒక సంఘాన్ని కట్టగలిగినంత నిపుణత వచ్చేసింది కాబట్టి వేరే సేవ చేస్తాడు, దాన్ని ఈ సంఘాన్ని మాత్రం బలపరచడు. నువ్వు ఎంత సూపర్ మనిషివిరా నువ్వు నిజంగా. టైర్ కొట్లో మెకానిక్ షెడ్లో చేరినట్టే ఈడు పని వచ్చేదాకా ఉంటాడు, పని వస్తే వెళ్ళి పక్కన దుకాణం పెట్టేస్తాడు ఈడు. అయ్యా ఈ స్థలం ఇరుగ్గా ఉంది, తల ఒక కర్ర తెచ్చి పెద్దిల్లు కడదాం, అందరం హాయిగా ఉండి తనొచ్చుగా. నువ్వు గుడిసెలో ఈ కుక్కిన మనుషులు నువ్వు సావు అలాగా, మేము వెళ్ళి ఎవడిల్లు అడు కట్టుకుంటాం. ఏం దుర్మార్గం అండి. ఇప్పుడు ఇరుగ్గా ఉంటే తలకో కర్ర తెచ్చి తలకో చెయ్యేసి పెద్దిల్లు కట్టొచ్చుగా. అయ్యగారికి ఒక రూము, చుట్టుపక్కల రూములు కట్టుకోవచ్చుగా. ఇక్కడ ఎంత విశాలమైన గదులు కట్టినా మా హృదయంలో ఆనందించదగినంత విశాలం ఉండదు. ఇరుకే అయ్యగారి సమక్షంలో 4ంటికి లెక్క స్తోత్రం ఈ సావులను ఎవడు చేస్తాడు? ఉపేక్ష అంటాడు, ఉపవాసం అంటాడు, వైరాగ్యం అంటాడు, చేతులు ఎత్తమంటాడు. ఇవన్నీ ఎందుకు? అదే మనం సపరేట్ అయిపోయి వేరే గుడిచి కట్టుకుంటే ఎప్పుడు లెక్కితే అప్పుడే వేకుజాం ప్రార్థన. వేకుజామున లేస్తే వేకుజాం ప్రార్థన కాదు, ఎప్పుడు చేస్తే అదే. ఇటు 9 దాకా పడుకొని ప్రభు అయ్యి వేక్కువనే నీ సన్నిధిలో. అయ్యగారి దగ్గర సాగు గట్ట ఈ స్థలము నీకును మాకును ఇరుకుగా ఉన్నది. ఒంట్లో ఓపిక లేకపోయినా నీరసం ఉండ సహజమే, నీరసం ప్రార్థన మానేస్తా మోకరించు అంటాడు. రాత్రి కొంచెం లేట్ అయిందిగా, లేట్ అయితే మధ్యాహ్నం పడుకుంది కానీ లేచి ప్రార్థన చేయి. ఎంత కానుకొచ్చినా నీకు ఎంత అవసరం అంత ఖర్చు పెట్టు, వేదాడు బిడ్డ. అట్టు కదయ్యా, ఇవాళ దేవుడు కొన్ని డబ్బులు ఎక్కువ ఇచ్చాడుగా, మనిషికి తందూరి తినేద్దాం ఫుల్గా. అవసరమా? తిండి పోతే గొంతు కత్తి పెట్టుకో, నీ కడుపుకి సరిపడా ఆకలికి సరిపడా తిను, పిచ్చేసాలు అయిపోకు. ఇట్ట కాదు కానీ అరే మనం వెళ్ళిపోదాంరా. ఇదే పాట పాడి ఇదే ప్రారంభ ప్రార్థన చేసేది నేను, పాటలు పాడి తిన్నా, ఆరాధన నడిపి అయ్యి వచ్చి వాక్యం చెప్తాడంతే, మొత్తం నేనే అక్కడ. భోజనమే పెడతాడు, డబ్బులు ఇవ్వడం. నువ్వు కూలడు అనుకుంటే రోజుకు 1000 రూపాయలు ఇచ్చేసి ఇవ్వడరా. కొడుకు అనుకొని ఇవ్వలేదు. ఆ తెంగలోడు అలా చేశాడు. ఎవడాడు? పెద్ద కొడుకు. నేను నా స్నేహితులతో ఆనందించినట్లు ఒక మేక పెళ్ళి ఇచ్చావా? ఆడు స్నేహితులతో ఆనందించాడనే వీడి కంప్లైంట్ చెప్తున్నాడు. మళ్ళీ స్నేహితులతో ఆనందించడం నాకు మేక పెళ్ళి ఇవ్వలేదు అంటున్నాడు. వీడికి ఎలాంటి ఆశలు లేవు, స్నేహితులతో సంతోషపడాలి బుద్ధులు లేవు. వీడు నా దగ్గరే ఉంటాడు, నాతోనే సంతోషిస్తాడు, నా సంతోషం వాడు సంతోషం అని అనుకున్నాడు నాన్నగారు. ఆడు వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు, వీడు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోయి ఎంజాయ్ చేద్దామని వేచి చూస్తున్నాడు. వీడు రెండు ఆ తానులో కొట్టలే, ఆ స్కూల్ పెట్టలే. ఆడు వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు, వీడు ఎప్పుడెప్పుడు వెళ్దామని కోసుకొని కూర్చొని ఉన్నాడు. ఏంటి బాధ ఏంట్రా? నేను నా స్నేహితులతో ఆనందించిన ఒక్క మేకపిల్లని ఎప్పుడు ఇచ్చావా? పిచ్చి మొహవాడ, నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు, అవన్నీ నీవే అన్నీ నాయనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏ రోజుగా ఆ రోజుగా ఎప్పటికప్పుడు కూలి ఇచ్చేయట్లేదు కాబట్టి నాది కాదనుకున్నాడు. వాడు నిల్వ చేస్తున్నాడు రా, దాస్తున్నాడు రా, సిద్ధపడుతున్నాడు రా, భవిష్యత్తు నీదే కదరా అమాయకుడా. స్తోత్రం చెప్పరే. లోతు గారి ప్రాబ్లం ఏంటి? అధికారం లేదు, పెత్తనం లేదు. ఎలీషా శిష్యుల ప్రాబ్లం ఏంటి? ఇరుకు. నయోమి ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి? రొట్లు, తిండి. ఏది అట్టున్నా తిండి పర్ఫెక్ట్గా ఉండాలి, తేడా వస్తే మాత్రం కుదరదు. కొంత సభల్లో చూడండి, అద్భుతమైన సౌండ్, అద్భుతమైన పాటలు, శ్రావ్యమైన సంగీతం, శక్తివంతమైన అభిషేక ఆరాధన, మహిమగలిగిన ఉపదేశం ఎన్ని పెట్టినా లాస్ట్లో వంకాయ కూర పెట్టి ముఖం మారిపోతాం కొడికి. మీటింగ్స్ బాగానే పెట్టారు కదా, మరీ చీప్గా వంకాయ ఏంటండి చండాలంగా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫైనాన్సెస్ యూ వుడ్ హ్యావ్ టెల్ మీ సో దట్ ఐ కెన్ సపోర్ట్ యూ. వీడి మీటింగ్ అందరికన్నా ముందు వచ్చి శాపలు ఏమంటే వీడు కానీ
అవసరమైతే 5,000 మందికి సరిపడా చికెన్ సప్లైమెంట్ చేస్తాడు వీడు. వీడి ఇంట్రెస్ట్ అందులో ఉంది, పరిచర్లో ఉండదు. వీడు తిండి బ్యాచ్ కదా. మన సహవాసం ఎవరితో? దేవునితోనా? చెప్పిందంత అదే. మరి దేవునితో ఉంటే చాలదో, పాస్టర్ గారితో ఉండాలని. మీరు మళ్ళీ దేవునితో కూర్చుంటారు చాలా ఇంటిగా. అనో దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. అయ్యగారులకి, అమ్మగారులకి అందరికి వందనాలు. మన సహవాసం దేవునితోనూ దైవజనుడితోనూ ఉండాలి. పరిశుద్ధులతో, ఆత్మీయులతో మనకి సహవాసం లేకపోతే మన పరిశుద్ధత, మన నీతి ఏది కూడా వర్కౌట్ అవ్వదో, చాలా ప్రమాదం. మరి ఇందులో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? సింపుల్, దేవునితో ఎవరు ఎక్కువ సహవాసం ఉంటారో వాళ్ళతోనే ఉండి చాలు. దీనికి మళ్ళీ సీట్లు వేసి కూర్చోక్కర్లేదు. నువ్వు 10 మంది పేర్లు రాసి ఎవరికైనా 100 రూపాయలు ఇచ్చి సోది చెప్పించుకోబాకు. నా కుమారుడు నీ గాడే కరెక్ట్ అని చెప్తే అప్పుడు ఇక సీటు పట్టుకుని వచ్చి, నా మాట అర్థమైందంటారా? దేవునితో గడిపేవాడు కావాలి. ఎక్కువ సమయం వాక్యంతో, ప్రార్థనలో బ్రతుకుతున్నవాడు ఉన్నాడా? ఆ సహవాసం నీకు మేలు చేస్తుంది. ఆమేన్. చాలా అవసరం నీకు ఇవన్నీ, చాలా అవసరం. మరొక ప్రాముఖ్యమైన సన్నివేశం మీకు జ్ఞాపకం చేస్తాను. నూతన నిబంధనలో యెరూషలేము ఎరుకోకి వెళ్తున్న వాడికి ఎంత ఘోర గతి పట్టిందో మీకు జ్ఞాపకం చేశాను. సహవాసములో ఉంటే నీకు ఆశీర్వాదకరమని, సహవాసంలో లేకపోతే చాలా ప్రమాదకరమని, ఆత్మీయుల పరిశుద్ధుల సహవాసం నీకు ఆశీర్వాదకరమని ఇన్ని మాటలు చెప్పాను. నా మాట జాగ్రత్తగా వినండి. గబ్రియేలు అనే ప్రధాన దూత మరియమ్మ దగ్గరికి వచ్చి, నువ్వు కన్యకవి, నీకు ప్రధానమైంది, రేపో మాపో వివాహం అవ్వాలి. అయితే ఈలోపు నువ్వు గర్భవతిగా ఉండాలని దేవుని ఏర్పాటు, దేవుని వాక్యాన్ని గర్భాన్ని ధరించాలి, పరిశుద్ధాత్ముడి కార్యం చేస్తాడు. ఇవన్నీ చెబితే మారు మాట్లాడకుండా ఎంత నిందైనా, శ్రమైనా, అవమానమైనా ఆ దేవుని చిత్తానికి అప్పగించుకుంది కన్య మరియ. ఎప్పుడైతే తను అప్పగించుకుందో, సరేయా అంటున్నప్పుడు గబ్రియేలు చెప్పిన మాట, కావాలంటే నువ్వు వెళ్ళి మీ బంధువురాలైన ఎలిజబెత్తును కలు, ఆమెకి ఇప్పుడు 6వ నెల. షాక్ ఉంది. మా పాస్టరమ్మ తమ తరగతి ప్రకారం 100 చొప్పున యాజకత్వం చేశాక యూదయలో కొండల్లోకి సెలవుకి వెళ్ళారు అనుకుంటుంది తప్ప ఆమె నిండు గర్భిణీగా ఉంది. ఇప్పుడు సంగతి, మా పాస్టమ్మకు 90 years అండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును బిడ్డ, గర్భము ధరించుటకు అవకాశం లేని వృద్ధాప్యములో ఆమె ఉన్నది. కానీ దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెను దర్శించాడు. ఆమెకి ఇది 6వ నెల. నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగో జరుగును అనగానే ఎలిజబెత్ పేరు చెప్పి ఒకసారి వెళ్ళి కలుసుకో అంటే, ఇది సహజంగా వచ్చిన గర్భం కాదు, లోకరీతిన కలిగింది కాదు. దేవుడు జ్ఞాపకం చేసుకోబట్టి, దేవుడు దర్శించబట్టి ఒక అద్భుతమే చేశాడు. ఆయన నీకు కూడా ఒక అద్భుతం చేయగలడు. అంటే నీలో, నీ ద్వారా ఒక అద్భుతం జరగబోతుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీకంటే ముందుగా నీలాగా ఆత్మచే దర్శించబడ్డవారా, ఆత్మ కార్యమును పొందినవారు, అభిషేకమును పొందినవారు, దర్శనమును పొందినవారు, లోకములోకి ఒక మహిమకరమైన సేవకుని గర్భమును మోయిచున్నవారు, ప్రభువునకే మార్గము సిద్ధపరచ కలిగిన వారిని ఆల్రెడీ మోస్తున్నవారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నీకేమైనా విశ్వాసం ప్రోత్సహించబడుద్ది. రెప్పపాట్లో పరిగెత్తికెళ్ళిపోయింది అమ్మాయి. పాస్టమ్మ గారు ప్రైజ్ ది లార్డ్, ఆ బిడ్డ ప్రైజ్ ది లార్డ్ అనంగానే యోహాన్ గారు నాట్యం స్టార్ట్ చేశారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కంగారు పడిపోయి, పాస్టమ్మ గారు నీ కడుపు ఎందుకు అలాగవుతుంది, నాకు భయంగా ఉందని. ఏమి లేదు బిడ్డ, నీ గర్భములో ఉన్న ప్రభువును చూసి నా గర్భములోని ప్రవక్త గంతులేసి నాట్యం ఆడుతున్నాడు. హల్లెలూయా. అబ్బా, ఆశ్చర్యపోయి అప్పుడు చెప్పింది ఒక మాట, ₹1,00,00,000 మాట. నా ప్రభు యొక్క తల్లి నా వద్దకు వచ్చి నాకు ఎలాగో తటస్థించిన. ఎవరి దగ్గరికి వెళ్ళాలి?
ఆత్మపూర్ణురాలు ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఆత్మలో చూడగలుగుతున్న వ్యక్తి దగ్గరికి. ఎవరి దగ్గరికి? ఆత్మ చేత దర్శింపబడి ఆత్మ అయిన దేవుని గర్భమును మోయించున్న ఒక స్థాయి కలిగిన వాళ్ళ దగ్గరికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని కలుసుకోవాలి? నువ్వు ఎవరితో సహవాసం ఉండాలి? ఎవరు దేవుని ఆత్మచేత దర్శించబడ్డారా? ఎవరు దేవుని ఆత్మచేత నింపబడ్డారా? ఎవరు దేవుని ఆత్మచేత రాబో తరమునకు కరిపలు ఒక దర్శనమును మోయిచున్నారో? నీకంటే ముందుగా పిలువబడ్డవారు, నీకంటే ముందుగా ఏర్పరచబడ్డారు, నీకంటే ముందుగా దర్శింపబడ్డవారు, నీకంటే ముందుగా ఒక బలమైనటువంటి శక్తిని పొందిన వారు ఉంటారు చూడు, వాళ్ళతో కలువు. నీ విశ్వాసాన్ని ప్రోత్సహించబడుద్ది, నువ్వు బలపరచబడతావు. ఎవరు ఎమ్మెల్యే గారితో క్లోజ్గా ఉంటున్నారో, ఎవరి చేతిలో మంచి వ్యాపార దిగ్గజాల నెంబర్లు ఉంటాయో, ఎవరు కొంచెం రియల్ ఎస్టేట్ వాళ్ళతో బాగా క్లోజ్గా పూసుకొని తిరుగుతుంటారో, ఇక వాళ్ళందరూ నేర్కొని వాళ్ళతో తిరుగు. ఇక ఇల్లు కట్టుకుంటాడు, నీ కనీసం రోడ్డు వేసే కాంట్రాక్ట్ ఎత్తాడు, అట్ట బతకటమైనది. మన పిలుపు ఏంటి, ఏర్పాటు ఏంటి, మన ఆశ ఏంటి, మనం బతికి సచ్చేది ఎక్కడ? నా హృదయంలో ఈ ఉదయం ప్రభు పెట్టిన భారం సహవాసం. సహవాసం పేరు మీద ఎవరో ఒకరితో టచ్లో ఉంటాం కాదు తెలివి. సహవాసం పేరు మీద మెంబర్షిప్ కట్టుకొని తిరగటం కాదు. ఆత్మీయులను పరిశుద్ధులను గమనించి వారితో నమ్మకంగా మంచిగా సహవాసం చేయి. అది నీ ఆత్మీయ జీవితానికి చాలా మంచిది. మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధతను కాపాడుకున్న నయోమికి కూడా మోయాబులో మేలు కలగదో, పరిశుద్ధతను కాపాడుకున్న లోతు కూడా సొదొమలో మేలు కలగదో. సహవాసములో ఉంటే తప్ప బెత్లెహేమును విడిచిపెడితే పోయినట్టే, సింధూర వనను వదిలిపెడితే, అబ్రాహాము గొడవను వదిలిపెడితే పోయినట్టే. ఎందుకని? అబ్రాహాం ఎవరు? దేవుని స్నేహితుడు. అబ్రాహాము ఇంకను దేవుని సందులో నిలిచి ఉండెను. అబ్రాహాము ఆయన్ని సమీపించి మాట్లాడుచుండెను. అబ్రాహాముతో మాట్లాడుతూ చాలించి యెహోవా పరమునకు వెళ్ళను. అప్పుడు అబ్రాహాం ఇంటికి వచ్చాను. అది అబ్రాహాం అంటే దేవునితో సహవాసం, దేవునితో 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 ఉంటాడు. అలాంటి మనిషి వదిలిపెట్టి వెళ్తే నువ్వు ఇంకెంత బాగుపడతావు? ఎలీషా ఆత్మను కోల్పోయాడా, అభిషేకాన్ని కోల్పోయాడా, మహిమను కోల్పోయాడా, వాడబట్టం లేదా? మనం ఎందుకు వెళ్ళిపోతాం ఎలీషా దగ్గర నుంచి? ఇరుకైపోయిందండి. స్వేచ్ఛ కావాలి, విశాలం కావాలి, ఏమనుకుంటే చేయాలి. ఒక నడిపింపు నాయకత్వం, మేఘం కింద మోసే వెనక ఈయన నచ్చవు. ఆత్మీయులతో సహవాసాన్ని పోగొట్టుకున్న తర్వాత నీ పరిశుద్ధత, నీ నీతి కూడా నీకు పెద్ద మేలు చెయ్యదు. ఇక్కడ భయంకరమైనటువంటి దెబ్బ తగిలేసింది. ఇది రక్తం ఓడుతూనే ఉంటుంది, దీనివల్ల నీకు ప్రమాదం జరుగుద్ది. మిగతా అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్న క్రమక్రమంగా బలహీనమైపోతావు, మొత్తానికి మోసం జరుగుద్ది. ఒక మాట చెప్పనా, లోతు కుదురుగా ఉండుంటే ఎలియాజరుకు దక్కిన గౌరవం ఎవరికి దక్కాలి? ఖచ్చితంగా ఆ స్థానం లోద్దే. కుదురు లేక పనికి మళ్ళీ నిర్ణయం తీసుకున్నట్టు పోయాడు. ఇంకో రూట్లోకి వస్తాను. తిమోతి పౌలు చేతిలో పడబట్టి కదా ఆరేంజ్. ఆ లుస్త్రలో ఉండిపోతే, ఆ దెర్బేలో ఉండిపోతే ఒక మంచి క్రైస్తవుడిగా ఉండిపోయాడు అంతే. పౌలుకు జత పనివాడిగా, పౌలు కట్టిన సంఘాలను చూసుకుని కాపరిగా, మంచి సైనికుడిగా, తోటి యోధుడిగా ఇంత గొప్ప సాక్ష్యం తిమోతి సాధించేవాడు కాదు. సరైనోడి చేతిలో పడితేనే ఆశీర్వాదం. పక్కన పడవేయబడ్డ బాణముల మీద ఎలీషా చేతులు పెడితే అవి యెహోవా రక్షణ బాణాలుగా మారిపోయినాయి. నువ్వు సరైన చోటుకు వస్తే ఆశీర్వాదం, సరైన చేతిలో పడితే ఆశీర్వాదం, సరైన నడిపింపులు ఉంటే ఆశీర్వాదం, సరైన సహవాసం కలిగి ఉంటే ఆశీర్వాదం. నీకు దేవునితో సహవాసం ఎంత అవసరమో పరిశుద్ధులతో, ఆత్మీయులతో సహవాసం కూడా అంతే అవసరం. సహవాసాన్ని వదిలిపెట్టి, నడిపింపును వదిలిపెట్టి
నువ్వు యోర్దానికి వెళ్తావు, పెద్ద పెద్ద మానులు దొంగలు నరుక్కొస్తావు, ఎన్ని తెలివితేటలు గొడ్డలు ఎత్తుకొస్తావు, ఇంట్లో దాచిపెడతావు, ఇన్ని తెలివితేటలు నువ్వు పాకమట్టుకు వేయలేవు. ఆయన దగ్గర ఉండగానే వెళ్ళావు, గొడ్డలు తెచ్చావు, దాచిపెట్టావు, ఇన్ని మేనేజ్ చేసావు, గుడి చేసావా? నీ వల్ల అవ్వదు. నీ తెలివితేటలు టాలెంట్లు ఎరువు తెచ్చి ఎత్తుకొచ్చిన గొడ్డల్లో ఏవి ఉపయోగపడవు, సహవాసం ఒకటే ఉపయోగపడుతుంది. అహరోను ఎక్కడో ఉంటే ప్రధాన యాజకుడు అయి ఉండేవాడా? వచ్చి మోషేతో కాలువ బట్టి ప్రధాన యాజకుడు అయ్యాడు. 2 గాడిదలు పోతే ఎత్తుక్కోవటం చేత కాని పిల్లోడు ఎవరో సౌలు ఒక్క రాత్రి సమూయేలు గారి ఇంట్లో ఉన్నాడు. తెల్లారిపడి కింగ్ అయిపోయాడు. రక్తం వేయించి స్నానం చేసి భోజనం చేసి పడుకో అన్నాడు. అదేంటయ్యా గాడిదలు అంటే, రేపు పొద్దున్న చెప్తాను లేవా అన్నాడు. తెల్లవారులు ఒకటే ప్రార్థన, నాకు గాడిదలు, నాకు గాడిదలు, నాకు గాడిదలు. 2 గాడిదలు ఎత్తుకోలేకపోతే యూజ్లెస్ ఫెలో అంటాడు మా నాన్న. దర్శనం అంతా గాడిదలే, భారం అంతా గాడిదలే, తెల్లవారులు కనిపెట్టిందంతా గాడిదలే. తెల్లారు లేచాక ఆయన మోకరించమన్నాడు. మోకరించిన తర్వాత ఇప్పుడు గాడిదలు ఏడున్నాయని చెప్తాడని చెప్తే నెత్తి మీద నువ్వు పోసి ఇశ్రాయేలు మీద యెహోవా నిన్ను రాజుగా అభిషేకించాడు. అది పోలే కానీ గాడిదలు ఎక్కడ ఉన్నాయి? ఈ గాడిదలు ఏందిరా? నువ్వు ఇప్పుడు అభిషేకించబడి రాజు కానీ నాన్న కొడతాడుగా. పాపం కొంతమందికి ఇక అదే అంతే ఉంటుంది దర్శనం, ఇంక పెరగదు. యాక్చువల్గా నేను గాడిదల గురించి బయలుదేరానయ్యా, గాడిదలు కనపడితే చాలు. గాడిదలు కాదు, ఆ దేశం నీ చేతిలో పెడుతున్నాడు దేవుడు. 12 గోత్రాల చేతిలో పెడుతున్నాడు దేవుడు. వాళ్ళ మీద అధిపతివి నీవు. అంటే పాపం చాలా మంచి గాడిదలండి అవి యాక్చువల్గా. వదిలేదా? నేను నెక్స్ట్ లెవెల్కి దేవుడు తీసుకెళ్ళేటప్పుడు కొన్ని పోతాయి. వదిలే నీవున్న స్థాయిలోంచి నెక్స్ట్ లెవెల్కి దేవుడు పెంచేటప్పుడు కొన్ని పోతాయి. పోనీ గాడిదలు గోత్రాలు వస్తాయి 12. సురక్తమే జయం. ఇది కుర్చీ ఎక్కించాక కూడా, అభిషేకం చేశాక కూడా నువ్వు పక్కన తిరుగుతున్నావు, చూసుకుంటా బైపాస్ చేసుకుంటా పోతున్నావు. వాళ్ళు ఎట్టే గుర్తున్నారు, వాళ్ళు ఎట్ట మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎట్ట అంటున్నారని దూరంగా నుంచొని వీడియోలు తీసుకొని కామెంట్లు చేస్తున్నావు. కానీ నువ్వు వాళ్ళతో కలిసిపోతే ఆ రేంజ్ వేరు. విమర్శించింది చాలు, కామెంట్లు చేసింది చాలు. ఆత్మీయులతో పరిశుద్ధులతో కలిసిపో, సహవాసం చేయి. నీవు కూడా దే కృప వచ్చుద్ది, నీకు కూడా దే ఆత్మ వచ్చుద్ది, నువ్వు కూడా వాడబడతా. ఆమేన్. కూడా తిరిగి అపోస్తులు అయిపోయారు. సరే ఏం చేశారండి వాళ్ళు? ఎన్ని పుస్తకాలు రాశారు? ఒక్కొక్కరు ఎన్ని పరీక్షలు రాస్తే అయ్యారు? సరైన సహవాసం ఉంటే కింగ్ అయిపోతున్నావు అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, యోధా ఇస్కరియోతు పోయాడు, మత్తయి గారిని చేర్చుకున్నారు. ఇతడు ఎందులో క్వాలిఫైడ్ అని అడిగారు. ఏమీ లేదు. యోహాను పరిచర్య చేస్తున్న దినముల మొదలుకొని యేసు ప్రభు ఆరోహణమయ్యేదరకు మనలో ఒక్కడిగా ఉంటూ మన కూడా తిరిగినాడు కనుక అని పెట్టేద్దాం అన్నాడు. ₹1,00,00,000. ఈ 12 మందికున్న పిలుపు లేదు, దర్శనం లేదు, ఏర్పాటు లేదు, ఏమీ లేదు. అయినా పిలవబడ్డ వీళ్ళతో పాటు కూడా తిరిగేసేవాడంట. అరే నీకు ఎందుకురా, నిన్ను పిలిచాడా అని. నేను కూడా వస్తానని. పిలవబడ్డ వాళ్ళం మేము మీ వెనకాల ఉంటానని. ఈ పిలుపు లేదు, ఏర్పాటు లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. కూడా పడితే సర్లేదా అని. పిలువబడ్డ వారికే గౌరవం అన్నీ ఉన్నా, ఏ గౌరవం లేకపోయినా వెనకాల తిరిగాడు. ఇష్టం, యేసయ్య అంటే ఇష్టం, సేవ అంటే ఇష్టం, వెంబడించమంటే ఇష్టం. పిలుపు లేదు, ఏమీ లేదు. అకస్మాత్తుగా ఏకంగా అపోస్తలుడికి పిలువబడ్డాడు. అప్పటి నుండి మత్తయ్య ఆ 11 మందితో చేర్చబడి అపోస్తలుడిగా లెక్కింపబడెను. 12 సింహాసనం ఒకటి కొట్టేశాడు. అంతే ఏసు రక్తం వేసి. ఏం చేసి కూడా తిరిగి ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాడు. నీకు ఏమవుతుంది ఆశీర్వాదం? ఓ ఉపాస కూటానికి రావు, స్త్రీల కూటం లేదు, పరిచయం లేదు, సభలు అంటే అన్ని టయానికి రావటం, ఫ్యాను చెయ్యరు, కూర్చోవటం. ఆమె అనగానే పోలీసుని చూసి దొంగోడు పారిపోయినట్టు పారిపోవటం ఒక కొంపకే. పాస్టర్ గారిని గెలవో, పాస్టర్ మన గెలవో, ఎవరికి వందనాలు చెప్పో. ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుంది భక్తులు. ఏం చేయాలి? ఏం లేదు, అన్నం చల్లారిపోద్దని. మళ్ళీ చర్చలో ఈయన లోకం శాశ్వతమైంది కాదో, ఇదంతా నశ్వరమైందే, పరలోక రాజ్యం ఆమేన్ ఆమేన్ అంటది ప్రసంగానికి. మళ్ళీ మన ఆమెన్ చెప్పి కెట్టపరిగెడుతున్నావు తిండికి. రోజు టైం ప్రకారం నాన్ స్టాప్గా గ్యాప్ లేకుండా వారం అంతా తిన్నావుగా.
మరి ఆదివారం ఒక గంట లేట్ అయితే ఏం పోయింది? మా నాన్నగారు అనేవారు ఆదివారం గురించి, అమ్మాయి పచ్చళ్ళు ఎందుకు పెట్టాము? ఆదివారం కోసం వచ్చే చర్చి కదా కూడా. అంతే, ఆదివారం అంటే పచ్చడే గతి మాకు వేసి రక్తం వేయించి, ఆవకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, టమాటా పచ్చడి, కరువు లేకుండా మొత్తం అటక మీద జాడీలు ఉండేవి. అవన్నీ ఆదివారానికి అంకితం చేయబడ్డ అర్పణలు. ఆదివారం వస్తే ఏదో సీసా దింపడమే కిందకే. ఆదివారం అంటే వెళ్ళి కొట్టుకాడు చస్తాడు ఇంకా మోసంగా లైన్లో. 6 రోజులు తినిసావు రాదు, అది ప్రభు దినం అని చెప్పాక అది మాంసం తిని అట్టయింది. సిగ్గు లేకపోతే సరే, 6 రోజులు నాన్ స్టాప్గా మేసింది చాలేదా అయ్యగారికి? ఆదివారం ప్రభు దినం, ఏదో గడి గారి ప్రభు సేవలో ఉందాం, ఇవాళ ఎక్కువ ప్రార్థనలో ఉందాం, ఎక్కువ ఆరాధనలో ఉందాం, మరి హిమాలు తినమే రేపు చూసుకుందాంలే, ఇవాళ పరిచయలో. సండే స్పెషల్, ఇడికి ఆరాధన కాదు, వాక్యం కాదు, అభిషేకం కాదు, ఉపదేశం కాదు, సువార్త. సండే స్పెషల్ అంటే అది. సహవాసం దేంతో? ఓ మాట చెప్పనా, మాంసం ఎక్కువగా తినేబడుతూ సహవాసం కూడా. నువ్వే ఎక్కువ తినేవాడు అయితే అంటే ప్రపంచం అసహించుకోవాల్సిన వ్యక్తి నువ్వేనా? ఎంతగా దేవుని ప్రేమను కనపరిచిన మా వీధిలో అదొకలాగా చూస్తున్నారనియా. ఆసన వచ్చేస్తున్నారా పొద్దున్న లేతే, కిటికీలు తలుపులు వేసుకోలేక సత్తున్నారు పక్కింటోడు. ఈ గొంపలో పప్పు తాలింపు వేసిన వాసన ఎప్పుడు వచ్చిందా? ఎప్పుడు ఆ తాలింపే? 3 o'clock బిర్యానీ అంట, 4 o'clock బిర్యానీ అంట, ఫేమస్ అయిపోతుంది. ఇదివరకు గుంటూరు ఐఎఫ్జేకి ఒక దినం, విజయవాడ ఐఎఫ్జేకి ఒక దినం ఏర్పాటు చేశాము. ఇంకా ఎక్కువ ఐఎఫ్జేలు అయిపోయి కుదరక 6:30 9:30 గుంటూరుకి, 10 నుంచి 1 గంటకి విజయవాడకి పెట్టాం. వీళ్ళకి భోజనం పెట్టే గొడవ తప్పింది. టిఫినే గుంటూరులో పని తేలికైంది. ఎవడు చురుగ్గా ఉంటాడో, ఎవడు మెలుకుంటాడో, ఎవడు తొందరగా వస్తాడో ఆడి పని తేలికవద్దు ఎప్పుడు కూడా. వాళ్ళు 6 కూడుకలే ఉన్నారు, వాళ్ళకి లంచ్ పడింది. తెల్లారపడికి కూడుకుని వీళ్ళకి టిఫిన్తో ప్యానం తేలింది. సరే గదని వస్తే ఆ టిఫిన్లో చికెన్ పెట్టాడు. తెల్లారి పడి చికెన్. ఊరుగా నా బాగోదు పొత్తిగానే. ఎవరికి? నీకా ఆయనగా? మన సహవాసం అయితే మాంసముతోనూ బిర్యానీతోనూ ఉన్నదా? ఎవరితో ఉండాలి సార్ మన సహవాసం? ఆమేన్. యేసయ్యతో సహవాసం ఉండాలి, ఆత్మీయులతో, పరిశుద్ధులతో, దైవజనులతో కూడా, అభిషక్తులతో సహవాసం ఉండాలి. లోతు, ఎలీషా శిష్యులు, నయోమి ఫ్యామిలీ, ఎరుకోకి వెళ్తాను ఎవనొస్తాడు, నువ్వు ఎవరిని తీసుకో, వాళ్ళే భ్రష్టమైన పాపం చేయలేదు, సహవాసాన్ని కోల్పోయినందుకే నాశనం అయిపోయారు. ఎలియాజర్ లాంటోడు ఏం బీభత్సమైన పుణ్యకార్యాలు చేసేలేదు, సరైన సహవాసంలో సెట్ అయ్యాడు, బాగుపడిపోయాడు. రూతమ్మ సరైన సహవాసాన్ని ఎంపిక చేసుకుంది, రాణి అయిపోయింది. ఆమె మంచి సహవాసాన్ని కోరుకోండి, పరిశుద్ధులతో సహవాసం చేయండి, దైవజనులతో సహవాసం చేయండి. ఎవరు పిలుపు కలిగిన వారో, దర్శనం కలిగిన వారో, ఆత్మ కలిగిన వారో, ఇప్పటికే దేవుని చేత నింపబడిన వారో వాళ్ళతో సహవాసం చేయండి. మీకు, మీ సేవకి, కుటుంబాలకి అది ఆశీర్వాదం. దేవుడు మనందరినీ ఒక ఆత్మీయ అభిషిక్త సహవాసాలతో ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామంటారా? తల్ల వంచి కళ్ళు మూసుకోండి.